విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆత్మబంధువులందరికీ విశ్వకర్మ భగవానుని యజ్ఞ మహోత్సవ శుభాకాంక్షలు. విశ్వకర్మ దిశాంపతి సనః పశూన్ పాతు సోస్మాన్ పాతు తస్మై నమః. ప్రజాపతి రుద్రో వరుణోగ్నిర్దిశాంపతి సనః పశూన్ పాతు సోస్మాన్ పాతు తస్మై నమః. సకల ప్రపంచానికి అధీశ్వరుడైన విశ్వకర్మ పరమేశ్వరుడు మా గోధనాదులను మమ్ము రక్షించుగాక. ప్రజాపతి రుద్రరూపుడు, వరుణరూపుడు, అగ్నిరూపుడు అయి మా పశు సంపదలను మమ్ము రక్షించు జగత్కర్త అయిన ఆ విశ్వకర్మ పరమేశ్వరునికి నమస్కారం. ఈ విశ్వాన్ని, విశ్వంలోని సర్వదేవతలను, సకల జీవరాశులను సృష్టించి ప్రాణశక్తి ఇచ్చి పోషించి పరిపాలించువాడే విశ్వకర్మ భగవానుడు. పరమాత్మగా, ప్రజాపతిగా, హిరణ్యగర్భునిగా ఆయనను వేదోపనిషత్తులు శ్లాఘిస్తున్నవి. శిల్పి యొక్క భావరూపము శిల నుండి దేవతామూర్తిగా ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో అదే విధముగా విశ్వకర్మ భగవానుడు విశ్వశిల్పి యొక్క మనోసంకల్పం విశ్వ అవతరణకు కారణమైంది. ఈ విశ్వమందలి సమస్త ప్రాణులు ఆయన సంతానమే. తన సంతానం జీవించడానికి అవసరమైన ప్రాణశక్తినిచ్చి రక్షించు ఆయన ప్రజాపతి హిరణ్యగర్భ స్వరూపమై ముఖ్య ప్రాణమై ఉన్నాడు. బాహ్య ప్రపంచంలో ఈ ప్రాణశక్తి వాయు రూపమున, జల రూపమున, వెలుగు రూపమున, మన దేహమున ఉష్ణ రూపమున ప్రకటితమవుతోంది. వరుణుడిగా జలము నుండి, రుద్రునిగా అంతరిక్షమున వాయువు నుండి, అగ్నిగా నక్షత్ర రాశుల్లోని సూర్యుని నుండి ఈ ముఖ్య ప్రాణశక్తి భూమికి లభిస్తోంది. ఇట్లు హిరణ్య గర్భునిగా ప్రకాశించేటువంటి ఆ పరమాత్మ విశ్వకర్మ జీవుల ఉనికికి, భూమిపై వర్షమునకు, ఆహార ఉత్పత్తికి కారణమవుతున్నాడు. ప్రాణదాత, అన్నదాత అవడం వల్ల యజుర్వేదమున పై మంత్రము ద్వారా ప్రపంచాధీశ్వరుడైన విశ్వకర్మకు ప్రణామాలను అర్పిస్తోంది. స్మృతి అనుసరించి కూడా విశ్వకర్మ భగవానుడు సకల దేవతలకు ఆదికారణభూతుడు. ఇంద్రాది దేవతలకు సకల ఐశ్వర్యములు ప్రసాదించేటువంటి వాడు. సప్త ఋషులకు వరములను ఇచ్చినవాడు. అటువంటి పరమాత్మనే మరచినటువంటి మానవులు కృతజ్ఞతాహీనులు, వేదజ్ఞానము లేనివారని భావించవలసి ఉంటుంది. నభూమి నజలం చైవ నతేజో నచవాయువ నచ బ్రహ్మ నచ విష్ణు నచ రుద్రశ్చ తారక సర్వశూన్య నిరాలంబం స్వయంభూ విశ్వకర్మణ. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలతో కూడిన ఈ విశ్వము ఏమీ లేనప్పుడు త్వష్ట బ్రహ్మ, విష్ణు, రుద్రాదులు ఎవరు ఉద్భవించక మునుపు అంతటా ఉన్న మహాశూన్యము నుండి పరిశుద్ధ చైతన్యముగా తనంతట తానుగా ఉద్భవించిన విశ్వకర్మ శక్తియే, విశ్వచైతన్య శక్తియే ఆ విశ్వకర్మ పరమాత్మ. సృష్టి యజ్ఞము కొనసాగించడం కొరకు నిరాకారుడైనటువంటి ఆ విశ్వకర్మ వివిధ దేవతారూపములను ధరించాడు. జగద్గురు శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ భాష్యములో విశ్వకర్మను గురించి వివరిస్తూ విశ్వం కర్మ క్రియాయస్య భవతీతి జనైశ్రుతి స విశ్వకర్మ పరమాత్మేతి జగతః కారణో భూత్వా జగత్యేవ నివేశితః కార్యరూపం సుసంగమ్య విశ్వకర్మ భవత్సదా అన్నారు. అంటే ఈ విశ్వము ఎవరి కర్మ క్రియారూపములని జనులు శృతులు, వేదముల ద్వారా తెలుసుకొనుచున్నారో ఆ విశ్వకర్మ పరమాత్మ జగత్తును సృష్టించి ఆ జగత్తులో తానే ప్రవేశించి విశ్వరూపంని ధరించిన వాడై సమస్త కార్యములలో ప్రత్యక్షమవుతున్నాడు అని శంకర్లు చెప్పటానికి పూర్వమే వేదములు కూడా వివరించినవి. తైత్తరీయ ఉపనిషత్తును బట్టి ఏ విశ్వకర్మ భగవానుడు తన మహిమ చేత ఆకాశాదుల్లో లోకములను సృజించనో ఆ విశ్వకర్మయే తనచే సృజించబడిన అండపిండ బ్రహ్మాండాదుల్లో
తానే అంతరాత్మయే ప్రవేశించాడు. ఇది తైత్తరీయ వాక్యము. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములన్నీ కూడా విశ్వకర్మ భగవాను వలన జరుగుతుందని విశ్వకర్మ సూక్తము స్పష్టం చేస్తోంది. ఋగ్వేదము 10వ మండలం 82 3వ మంత్రాన్ని అనుసరించి మనలను పాలించు ప్రభువు మన తండ్రి అయిన సృష్టికర్త, సృష్టి నియమములను ఏర్పరిచిన విధాత, విశ్వమునందలి సమస్త ప్రదేశములను భూతజాలములను ఎరిగినటువంటి పరమాత్మ ఆ విశ్వకర్మ ఒక్కడే దేవత అందరి నామరూపమును ధరించి ఉన్నాడు. ఆయనను గురించి తెలుసుకొనవలనని సర్వభువనములు జీవులు కొనుచున్నవి. అంటే ఆ విశ్వకర్మ భగవానుడి యొక్క నివాసం ఎక్కడ అంటే శ్వేతాశ్వతరోపనిషత్తు స్పష్టం చేస్తోంది. ఏషదేవో విశ్వకర్మ మహాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః హృదా మనీషా మనసాభిక్లుప్తోయ ఏతద్విదురంతాస్తే భవంతి. అంటే పరమాత్మ అయిన విశ్వకర్మ భగవానుడు జనుల హృదయాంతరంగములందు సదా ప్రకాశించుతున్నాడు. ఎవరు ఈ విషయమును గ్రహించి తమ మనోబుద్ధులచే ధ్యానించి ఆ పరమాత్మను సాక్షాత్కరించుకుంటారో వారు జనన మరణ రూపమైన సంసారమును తరించి అమృతులు కాగలరు అని ఉపనిషత్తు చెప్తోంది. ఈయనని మొట్టమొదటిగా దర్శించినటువంటి వారు ఎవరు అంటే పూర్వము భువనుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. ఆయన కుమారుడు భువన విశ్వకర్మ. ఈ సృష్టి రహస్యాన్ని, సృష్టికి ముందున్నటువంటి పరిస్థితిని తెలుసుకోవాలని ఆ భువనుడికి కుతూహలం కలిగింది. తండ్రి అయినటువంటి భువనుడిని ప్రశ్నించాడు. భువనుడు ఆ సత్యాన్ని తపస్సు చేసి దివ్య దృష్టితో నీవే స్వయంగా తెలుసుకోమని ఆజ్ఞాపించాడు. భువనుడు తపస్సు ప్రారంభించాడు. ఆ తపశ్శక్తి ద్వారా, దివ్య దృష్టి ద్వారా సృష్టి పరిణామ క్రమాన్ని తెలుసుకున్నాడు. అదే ఋగ్వేదం 10వ మండలం 81, 82 సూక్తములు. ఈ సూక్తములకు ద్రష్ట భువన విశ్వకర్మ. అంతేకాదు ఈయన మహాజ్ఞాన సంపన్నుడు కావడంతో కశ్యపుడు ఈ భువన విశ్వకర్మనే ఈ భూమండలం మీద సార్వభౌముడిగా పరిపాలన చేయమని ప్రార్థిస్తారు ఋషులందరూ కలిసి. అయితే భువన విశ్వకర్మ అందుకు నిరాకరిస్తాడు. జ్ఞాన ప్రదాతలమై సమాజానికి జ్ఞానాన్ని అందించటం మా ధర్మం తప్ప పరిపాలనా బాధ్యతలను నిర్వర్తించబోమని చెప్పడంతో ఈ ఋషులందరూ పట్టుబడతారు. తప్పనిసరిగా ఈ భూమండలం మీద పరిపాలన రాజ్యాంగ వ్యవస్థని ఏర్పాటు చేయాలని అందరూ ప్రార్థించగా భువన విశ్వకర్మ సార్వభౌమత్వాన్ని స్వీకరిస్తాడు. కశ్యపుడు ఈ భువన విశ్వకర్మను పట్టాభిషిక్తునిగా చేస్తాడు. ఈ భువన విశ్వకర్మ ఎవరైతే మొట్టమొదటి ఋషులు ఎవరైతే ఉన్నారో సానగ, సనాతన, అహబోన, ప్రత్న, సుపర్ణ ఋషుల వారి సహాయంతో తిరిగి వారు 5 ఋషులు కూడా మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలుగా ఈ భువన విశ్వకర్మకు సహకరించి మానవ నాగరికతని సృష్టికి ఆద్యులయ్యారు. భువన విశ్వకర్మ సార్వభౌముడై అనేక అశ్వమేధములు చేసి మానవాళికి అవసరమైనటువంటి ఆహారోత్పత్తి, నీటిపారుదల వ్యవస్థ సృష్టించినట్లుగా ఆయనే భూమండలమున మొట్టమొదటి సార్వభౌముడిగా ఐతరేయ బ్రాహ్మణం ద్వారా ఈ చారిత్రక సత్యం తెలుస్తోంది. విశ్వకర్మ తపోశక్తి ద్వారా జన్మించిన రాజుగా ఈ భువనుడు, ఆయన కుమారుడు భౌనుడు, వీరిద్దరూ కూడా చరిత్రలో నిలిచారు. సర్వలోకాధిపతిగా, ధర్మరక్షకుడుగా భౌనుడు పరిపాలన ప్రారంభించాడు. యజ్ఞ, జ్ఞానం, ధర్మ పరిపాలనతో ఆయన ప్రసిద్ధి చెందాడు. ఆయన పరంపర ఐతిరేయ బ్రాహ్మణం ప్రకారం జనకుడు వరకు కూడా సాగింది. హరిశ్చంద్రుడు కూడా ఈయన తరువాతి మహారాజుగా, సార్వభౌముడిగా మన ఐతిరేయ బ్రాహ్మణం స్పష్టం చేస్తోంది. అయితే
ఈ విశ్వకర్మ యజ్ఞము దీనివల్ల ఫలితము ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, అగ్నిపూర్వకముగా దేవతలను ఆహ్వానించి ఆరాధించి సాగనంపే కార్యమే ఈ యజ్ఞం. యజ్ఞ పరికరాలను నిర్మించి యజ్ఞాన్ని సుసంపన్నం చేయగల వారిని వైశ్వకర్మణులని, గతికి ప్రగతికి కారకులైనటువంటి వీరు చేసే యాగాన్ని వైశ్వకర్మణ యాగమని వేదము స్పష్టం చేస్తోంది. వైశ్వకర్మణ యాగమునందు ఛందోబద్ధమైనటువంటి మంత్ర ప్రవాహము, పంచభూతాలకు సంబంధించి ఆలపించేటువంటి మంత్రములే లేక స్తుతులే. ఇవి నాసదీయ విశ్వకర్మ పురుష సూక్తములు. ఈ సూక్తములతో యజ్ఞము చేయటము ఇది వైశ్వకర్మణ యజ్ఞము లేదా యాగము. సృష్టి క్రమాన్ని వివరించేటువంటి ఈ వేదమంత్రములు వీటికి సృష్టి సూక్తములుగా పేర్కొన్నారు. యజ్ఞవేదిక విశ్వమునకు దృశ్య సంకేతమైతే విశ్వకర్మ పరమాత్మ ప్రతిరూపమే యజ్ఞము. ఈ యజ్ఞాన్ని దేవతల రాజైన ఇంద్రుడు ఆచరించటం వల్ల ఇంద్రయజ్ఞమని, ఆ యజ్ఞము పరమాత్మ అయినటువంటి విశ్వకర్మ భగవానుని అనుగ్రహం కొరకు చేయటం వల్ల విశ్వకర్మ యజ్ఞమని, వైదిక ప్రక్రియతో యజ్ఞ నిర్వహణకు అర్హత గల వైశ్వకర్మణులు ఈ యజ్ఞ ప్రక్రియ నిర్వహించడం వల్ల వైశ్వకర్మణ యజ్ఞము అని వేదము స్పష్టం చేస్తోంది. మానవులు నిరాశ నిస్పృహలు నిస్సహాయతను వీడి అభ్యుదయ పదంలో పయనించేందుకు ఋషులు అనుగ్రహించినటువంటిది ఈ ప్రక్రియ, యజ్ఞ ప్రక్రియ. ఈ యజ్ఞ విధి ద్వారా మానవులు నిరాశ నిస్పృహలను నిస్సహాయతను వీడి అభ్యుదయ పదంలో పయనించేందుకు అవకాశం లభిస్తుంది. మానవాళికి దివ్యత్వాన్ని కలుగజేయటమే ఈ యజ్ఞం యొక్క ఫలం. ఈ యజ్ఞ ప్రక్రియకు ఆద్యుడైన విశ్వకర్మలు వైశ్వకర్మణులు విశ్వమానవాళి మనుగడకు సాత్విక కర్మలు చేయువారుగా, గతికి ప్రగతికి కారకులుగా, సత్కర్మలు చేయువారుగా, జ్ఞాన విజ్ఞాన సంపన్నులుగా వేదము సముచిత స్థానాన్ని కల్పించింది. ప్రతి శుభకార్యంలోనూ అనునిత్యం కూడా ఎవరికి వారు స్వగృహములో ఈ విశ్వకర్మ సూక్త సహితంగా వైశ్వకర్మణ హోమాన్ని నిర్వహించటం అన్ని విధాలు కూడా మానవాళికి శ్రేయస్కరమని స్పష్టమవుతోంది.